చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి. ఫస్ట్ పోపు గింజలు, జీడిపప్పు, పల్లీలు, కొత్తిమీర, ఒక క్యారెట్, 2 ఇంచెస్ అల్లం, ఒక టమాటా, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ. బొంబాయి రవ్వకి 3 కప్స్ వాటర్ అండ్ 1 కప్ మిల్క్ కావాలండి. మిల్క్ని మీరు మరగబెట్టుకొని 1 కప్ మిల్క్ సపరేట్గా పక్కన పెట్టుకోండి. వాటర్తో పాటు మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని వేయించుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసి డ్రైగా వేయించుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవాలండి. వేసుకొని అందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇంకా మీరు తాలింపు గింజల్లో మీరు జీలకర్ర యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు దీన్ని రోస్ట్ చేసుకుందాం. వేగిందండి. దీంతోపాటు జీలకర్ర కూడా మంచి స్మెల్ వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చేసుకున్నాక ఇప్పుడు ఇదే పాన్లో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. ఇందులో మీరు ఇంకా జీలకర్ర యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తాలింపు గింజలు వేగిన తర్వాత పల్లీలండి. పల్లీలు వేసుకుని కూడా వేయించుకోవాలి. ఇందులోనే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. వేగిన తర్వాత అందులో అల్లం ముక్కలు వేసుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకోవాలండి. క్యారెట్ ముక్కలండి. క్యారెట్ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలండి. టమాటా ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. వేసుకుని కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇందులోనే లాస్ట్లో తురుముకున్న కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. నేను 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నానండి. ఈ కప్తో 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇది బాగా మరుగుతున్నప్పుడు తర్వాత ఇంకొక కప్పు మిల్క్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మీరు తీసుకున్న 1 కప్ మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఎసరులు వచ్చేటట్టుగా మరగనివ్వండి. చూడండి, మిల్క్ యాడ్ చేసిన తర్వాత కూడా ఎసరులు వచ్చేలాగా మరగనివ్వాలి. వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఇందులోనే మనం రోస్ట్ చేసుకున్న జీలకర్ర, బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలండి. దీన్ని నీట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడే వరకు క్యాప్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు దీనిలో నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. అంతేనండి, ఉప్మా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గిన్నెలో పెట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.